హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ప్రెజెంట్ అయితే 'బిగ్ బాస్' సీజన్ 10 గురించి ఆహ్, అండ్ 'అగ్నిపరీక్ష' సీజన్ 2 గురించి అయితే ఫుల్ అంటే ఫుల్లుగా ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోతుందనమాట. సోషల్ మీడియా మొత్తం. సో, దాని గురించి ఇప్పుడు ప్రెజెంట్ అయితే టాక్ నడుస్తుంది. నెక్స్ట్ మేబీ ఈ జూలై మిడ్ వీక్ తర్వాత ఆర్ జూలై లాస్ట్ వీక్లో అయితే అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పటికే సన్నాహాలు అయితే మొదలైపోయాయి. సో ఈసారి 'బిగ్ బాస్ 10' మాత్రం ఒక రేంజ్లో సెలబ్రేట్ చేయబోతున్నారనమాట. ఒక రేంజ్లో మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూడండి మన 'బిగ్ బాస్' సీజన్ 10 అండ్ 'అగ్నిపరీక్ష' సీజన్ 2. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా మంచి షేర్ చేయండి చూడమని చెప్పి. మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల మన వీడియో అయితే ఇంకొంచెం మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అలా మన వాచర్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో నిన్న బిగ్ బాస్లో మనం అంటే కామనర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. వాళ్ళు వైట్ గోల్డ్ ద్వారా అప్లై చేసుకున్నారు. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫామ్స్ సీజన్ 2కి వదిలిన అప్లికేషన్ ఫామ్స్ ద్వారా కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు. అయితే చాలామందికి ఇప్పటికే రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయి. మ్యాక్సిమం రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయి. కొంచెం మందికి యాక్సెప్టెన్స్ మెయిల్స్ వచ్చాయి. యాక్సెప్టెన్స్ మెయిల్స్ వచ్చిన వాళ్ళు వీడియో కాల్ అటెండ్ అవ్వాలన్నమాట. లైక్ జూమ్ మీటింగ్ ఆర్ వాట్సాప్ వాళ్ళు ముందే చూసుకొని ఉండాలి. సో వాటి ద్వారా అయితే వాళ్ళ ప్రాసెస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. కొంచెం మందికి మాత్రం అంటే అందరికీ ఒకేసారి రావాలని లేదు. రిజెక్షన్ మెయిల్ కానీ యాక్సెప్టెన్స్ మెయిల్ కానీ అది ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. సో ఎవరు టెన్షన్ పడకండి, నాకు ఇంకా రిజెక్షన్ మెయిల్ రాలేదు ఆర్ యాక్సెప్టెన్స్ మెయిల్ రాలేదు అని అయితే ఎవరు టెన్షన్ పడకండి. నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతూ ఆ మెయిల్ మీకు కూడా రావచ్చు. సో ప్రతిరోజు కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి మెయిల్స్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పిన విషయమే ఇంకోసారి చెప్తున్నాను. ఏంటంటే ఇన్ కేస్ మనం ఒక మెయిల్ ద్వారా అండ్ మొబైల్ నెంబర్ ద్వారా అప్లికేషన్ సెండ్ చేసాము, అది రిజెక్ట్ అయింది. మళ్ళీ అదే మనము ఇంకొక మెయిల్ ద్వారా ఇంకొక నెంబర్ ద్వారా అప్లికేషన్ సెండ్ చేసాము. సో అది యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది రిజెక్ట్ అయింది కదా, అది కూడా రిజెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే ఏం లేదు. అది ఒకవేళ యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో మీరు దాన్ని కూడా కొంచెం కన్సిడర్ చేయండి. మీరు కొంచెం దాని మీద దృష్టి పెట్టి చూస్తూనే ఉండండి. సో నెక్స్ట్ వైట్ గోల్డ్ అప్లై చేసుకునే ఉన్నారు కదా, అందులో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను బిగ్ బాస్ కామనర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఎలాగో అగ్నిపరీక్ష సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి కామనర్స్ గురించి మాట్లాడుతూనే ఉంటాము. ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఎంతవరకు పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరి గేమ్ ఎలా ఉంది, ఎవరు బాగా ఆడుతున్నారు అని నెక్స్ట్ మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. అయితే ఇంత మంచి ఛాన్స్ మాత్రం కామనర్స్ అస్సలు వదులుకోవద్దు. నెక్స్ట్ వాళ్ళ గురించి మాట్లాడతాం. వాళ్ళని సెలబ్రిటీస్ చేసే వరకు మనం వదిలేయమన్నమాట. అంతే. అగ్నిపరీక్ష సీజన్ 2కి వచ్చిన వాళ్ళని మ్యాక్స్. సో ప్రతి ఒక్కరు వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ అటు జరుగుతూనే ఉంది. కామనర్స్ని ఎలా తీసుకోవాలి, ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారు, ఎవరు ఎంత బాగా వీడియో చేశారు, ఎవరు ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి, సంథింగ్ ఇవన్నీ చూస్తూ వాళ్ళు సెలెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకొకటండి, అంటే మనకి సెలెక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్, యూట్యూబ్లో ఇంతమంది ఫాలోవర్స్ అలా ఉండాల్సిన అవసరం లేదు. మన టాలెంట్ అండ్ మన వీడియో వాళ్ళకి నచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. అంతేగాని మన ఫాలోవర్స్తో, వ్యూస్తో ఇలాంటి వాటితో అయితే సంబంధం లేదు మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంచెం మంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పర్టిక్యులర్గా కొంచెం మంది ఆలోచిస్తున్నారనమాట. అంటే అయ్యో నేనేమి అంటే ఐ మీన్ నాకు ఇన్స్టాగ్రామ్లో లేరు కదా ఫాలోవర్స్, నాకు అసలు ఇన్స్టాగ్రామే లేదు కదా, లేకపోతే నాకు ఏమంటారు యూట్యూబ్లో ఫాలోవర్స్ లేరు కదా, నేను యూట్యూబ్ చేయట్లేదు కదా,
సో ఇలాంటి ఆలోచనలు అయితే తీసేయండి. ఇలా వీటితో కామనర్స్కి అసలు సంబంధం లేదు. మనం పెట్టిన వీడియో మాత్రమే సంబంధం అనమాట. అందులో మీరు ఎంత రఫ్ అండ్ టఫ్గా ఇచ్చారా అన్నదే మ్యాటర్ అక్కడ. కాబట్టి ఫాలోవర్స్ గురించి వాటి గురించి వీటి గురించి ఆలోచించకండి. అది నో మ్యాటర్ అనమాట వీళ్ళు సెలెక్ట్ చేసే విధానంలో. సో ఇప్పుడైతే మనం సెలబ్రిటీస్, అసలు సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు అని అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన బజ్ ప్రకారం అయితే బిగ్ బాస్ 10 ఒక రేంజ్లో లేస్తుందని టాక్ వస్తుంది. దానికి ప్రిపరేషన్స్ కూడా అంతే రేంజ్లో ఉంటాయి అని అంటున్నారనమాట. ఎందుకంటే 10 years కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి ప్రిపరేషన్స్ కూడా ఈసారి డబుల్ త్రిబుల్గా ఉంటాయి అని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మనకి అక్కడ నుంచి కూడా అలానే వినిపిస్తుంది. సో ఈ బిగ్ బాస్ టీము కొంచెం మంది సెలబ్రిటీస్ని అప్రోచ్ అయింది. సో ఆ సెలబ్రిటీస్లో మనకు వచ్చిన బజ్ ప్రకారం ఫస్ట్ చెప్పేమంటారా? ఓకే, చెప్పేస్తున్నా. పల్లవి గౌడ. సో పల్లవికి ఇక్కడ నుంచి పల్లవి గారికి బిగ్ బాస్ సీజన్ 10 ఒక అవకాశం ఇచ్చిందని చెప్పుకోవాలి. మ్యాక్స్ ఆ పల్లవి కూడా రావడానికి సిద్ధపడ్డారు. ఆవిడ మనకి ఫస్ట్ నుంచి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఆవిడ అందం కానీ ఆవిడ క్యూట్నెస్ కానీ చాలా అంటే చాలా బాగుంటారు. పల్లవి గౌడ మ్యాక్స్ జీ తెలుగులో అంతకుముందు పసుపు కుంకుమ అనే సీరియల్ వచ్చింది. ఆ సీరియల్తో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయారు ఆవిడ. నెక్స్ట్ ఈ మధ్య వస్తుంది రీసెంట్గా నిండు నూరేళ్ళ సావాసం జీ తెలుగునే. సో ఆ సీరియల్తో ఇంకా ఫేమస్ అయిపోయారనమాట. సో ఆ పల్లవి గౌడ గారు. నెక్స్ట్ ఈవిడ ఇప్పుడు స్టార్ మాలో వచ్చే కుక్ విత్ జాతిరత్నాలు CWG అందులో అయితే చేస్తున్నారు ప్రజెంట్. సో ఆవిడ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా హైగా ఉన్నాయి. బిగ్ బాస్ టీమ్ ఆవిడని సంప్రదించారు అండ్ ఆవిడ కూడా రావడానికి సముఖంగా ఉన్నారు, అంటే యాక్సెప్ట్ చేశారు అనే మాటలే వినిపిస్తున్నాయి. ఇంకా తనకి రెమ్యూనరేషన్ దగ్గర చర్చలు అయితే జరుగుతున్నాయి. మ్యాక్స్ ఎవరైనా జరుపుకుంటారు కదా, అంటే రెమ్యూనరేషన్ దగ్గర ఎవరైనా చర్చలు జరుపుకుంటారు కదా, వాళ్ళకి బయట ఉంటే ఎంత వస్తుంది రెమ్యూనరేషన్, నేను బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల నాకు వచ్చే రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది, నాకు వచ్చే హైప్ ఎలా ఉంటుంది, నేను ఎలా ఫేమస్ అవుతానని ఇవన్నీ ఆలోచించుకుంటారు కదా. సో అక్కడ కొంచెం ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ మ్యాక్స్ అయితే ఆవిడ ఒప్పుకున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ పర్సన్ పేరు చెప్పమంటారా? అయితే నెక్స్ట్ పర్సన్ అయితే పల్లవి రామశెట్టి. ఈవిడ ఐడియా ఉండే ఉంటారు. ఈవిడ నెక్స్ట్ పల్లవి రామశెట్టి. సో ఈవిడ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. చాలా మంచి యాక్ట్రెస్ ఈవిడ. చాలా బాగా యాక్ట్ చేస్తారు అండ్ చాలా చూడడానికి చాలా అమాయకంగా ఉంటారు అండ్ మాటలు కూడా అంతే పొదుపుగా వాడతారనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆవిడ ఇంటింటి రామాయణం అనే సీరియల్ వచ్చేస్తున్నారు అండ్ ఆల్సో అది స్టార్ మాలోనే. నెక్స్ట్ స్టార్ మాలోనే కుక్ విత్ జాతిరత్నాలు. ఈవిడ ఇందులో కూడా వండడానికి వస్తున్నారనమాట. సో ఈవిడ వస్తే కూడా చాలా అంటే చాలా బాగా ఆడడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ ఈవిడకి ఫ్యామిలీస్ నుంచి వచ్చే సపోర్ట్ చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే అంత హోమ్లీగా ఉంటారు ఈవిడ. సో పల్లవి రామశెట్టి గారు ఈవిడ బిగ్ బాస్లోకి వస్తే మాత్రం మ్యాక్స్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తనకైతే చాలామంది సపోర్ట్ చేస్తారు, బట్ తన ఆటని బట్టి తను ఆట కూడా అంతే బాగుంటే ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో పల్లవి రామశెట్టి గారిని కూడా మన బిగ్ బాస్ టీమ్ సీజన్ 10 వీళ్ళైతే అప్రోచ్ అయ్యారు, బట్ ఇంకా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మ్యాక్స్ ఆవిడ కూడా ఒప్పుకున్నట్లే అని అనిపిస్తుంది. సో ఆవిడ ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా పల్లవి రామశెట్టి గారు బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులో మనకి కనిపించే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఎవరో చెప్పేమంటారా? నెక్స్ట్ సోనియా అంటే సోనియా యష్ తను కాదు. ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో స్టార్ మాలో జరిగింది కదా. సో అందులో సోనియా సిద్ధు అంటారు కదా. సో ఆ సోనియా అనమాట. ఆ సోనియా వస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది గేమ్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా మంచిగా అంటే ప్రతి దానికి సమాధానం అనేది ఇస్తుంది. సోనియా ఒక రేంజ్లో అంటే తన ఆలోచన విధానం అనేది సూపర్ ఉంటుంది. అంటే తన ఆల్రెడీ మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో చూసాం తన గేమ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో,
తను ఆడే విధానం, మాట్లాడే విధానం, ఒకళ్ళని మ్యానిపులేట్ చేసే విధానం ప్రతి ఒక్కటి హై రేంజ్లో ఉంటాయన్నమాట సోనియావి. సో అలాంటి సోనియా మన బిగ్ బాస్కి వస్తే మాత్రం తను రఫ్ అండ్ టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. సో సోనియా రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక పర్సన్ ఉండాలి ప్రతిదీ, అంటే ఎవరినైనా అపోజ్ చేసే పర్సన్ అయితే ఉండాలి. అలాంటి అపోజ్ చేసే పర్సన్ నేను సోనియా అని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇచ్చి పడేసి మాట్లాడుతుంది ఆ పిల్ల. అది ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే, తనకి తప్పు అనిపిస్తుంది ఖచ్చితంగా మాట్లాడే చూపిస్తుంది అనమాట. సో అలాంటి సోనియా బిగ్ బాస్కి వస్తే మాత్రం బిగ్ బాస్ ఇంకొక హైప్కి, ఇంకొక రేంజ్కి అయితే వెళ్తుంది అనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే సోనియాని కూడా అప్రోచ్ అయ్యారు. మ్యాక్స్ సోనియా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హైగా ఉండే. తనకు కూడా రావాలని ఇంట్రెస్ట్ ఉంది. సోనియా మధ్య మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చేసింది కదా, నెక్స్ట్ ఈ షోలోనే పార్టిసిపేట్ చేయాలని అయితే తనకి ఉంది. సో తను వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా హై ఉన్నాయి. సోనియా బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులోకి వచ్చే ఛాన్సెస్. సో సోనియా రావాలని అయితే నేను చాలా అంటే చాలా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఒకటి ఫాలో అయ్యాం కదా. సో అందులో నాకు సోనియా స్ట్రాటజీస్ చాలా అంటే చాలా నచ్చింది అండ్ నచ్చాయి. అండ్ ఆల్సో తను మాట్లాడే విధానం ఉంటుంది చూడండి, తన పాయింట్ పెట్టే విధానం నాకు 100% కరెక్ట్ అనిపిస్తుంది. సో అలాంటి సోనియా బిగ్ బాస్లోకి వస్తే ఇంకా ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది అనమాట గేమ్. మ్యాక్స్ సోనియా బిగ్ బాస్లోకి వచ్చి, సోనియా సింగ్ తను బిగ్ బాస్లోకి వచ్చారు అంటే డెఫినెట్గా ఇంకా వ్యూవర్స్ పెరుగుతారని నేను అనుకుంటున్నాను. తన ఫ్యాన్ బేస్ ఒక సపరేట్గా ఉంటుంది సోనియాది. అండ్ అసలు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా మస్తు అనిపిస్తాయి. అసలు సూపర్ అంటే సూపర్ అనిపిస్తాయి సోనియా సింగ్ ఎక్స్ప్రెషన్స్. ఒక అమాయకమైన ఫేస్ పెట్టిద్ది, ఏం అర్థం కానట్టు ఫేస్ పెట్టిద్ది. తన ఫేస్లో మనకు అన్నీ అర్థమైపోతాయి అనమాట. సో తన ఎక్స్ప్రెషన్స్తోనే ఆవిడ పలకరిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. సో సోనియా అంత బాగా ప్రతి ఒక్కటి మాట్లాడుతుంది, అంత బాగా డెడికేషన్. ఏదైనా ఆ పిల్ల విషయానికి వస్తే సోనియా చాలా డెడికేటెడ్ వర్కర్ అబ్బా, చాలా డెడికేషన్తో వర్క్ చేసింది సోనియా. సో అందుకే నాకు సోనియా అంటే చాలా ఇష్టం. ఆవిడ వచ్చే ఛాన్సెస్ అయితే హైలో ఉన్నాయి. మ్యాక్స్ ఆవిడ వస్తారు బిగ్ బాస్ సీజన్ 10కి. నెక్స్ట్ వచ్చేసి చైత్రరాయ్. చైత్రరాయ్ ఐడియా ఉంది కదా. అంతకుముందు మేబీ మా టీవీలోనూ, జీ తెలుగులోనూ ఐడియా లేదు కానీ లక్ష్మీ రావే మా ఇంటికి అనే సీరియల్ అయితే తీశారు. నెక్స్ట్ జీ తెలుగులో అనుకుంటా అక్క చెల్లెలు అనే సీరియల్ సంథింగ్ ఏదో ఆ సీరియల్ తీశారు. చైత్రరాయ్ చాలా అంటే చాలా బాగుంటారు, చాలా బాగా యాక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో తనది ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ చూడండి, ఎంత బాగా చేస్తారంటే, ఎంత బాగా మాట్లాడతారంటే. సో చైత్రరాయ్ గారు కూడా చాలా టఫ్ అంటే టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు. అండ్ తనకి కూడా చాలా అంటే చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉండే చైత్రరాయ్ గారు. అండ్ అంతకుముందు రవి ఉన్నారు కదా, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఒక సీరియల్ కూడా తీశారు. సో ఒక డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు అప్పట్లో. సో చైత్రరాయ్ వస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక టఫ్ కాంపిటీటర్ బిగ్ బాస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆవిడ వస్తే ఒక టఫ్ కాంపిటీటర్ అన్నట్లే ఎవరికైనా సరే. మ్యాక్స్ టాప్ 5లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి తనకున్న ఫాలోయింగ్తో ప్రజెంట్. బట్ తన గేమ్ ఎలా ఆడుతుందో చూడాలి కదా. మ్యాక్స్ వస్తే గేమ్ ఎలా ఆడుతుందో చూస్తే కనుక, గేమ్లో పర్ఫెక్ట్ ఉంటే కనుక తను ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చైత్రరాయ్ రావడానికి మ్యాక్స్ 100% అవకాశాలు అయితే ఉన్నాయి బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులోకి. నేనైతే చైత్రరాయ్ రావాలని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నందూస్ వరల్డ్. ఈవిడ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయరా నాయన. అంతకుముందు వీసాల గురించి, దాని గురించి అంటే వీసాలు ఇలా మోసం చేశాడు వాళ్ళ హస్బెండ్ గురించి అని కాల్ రికార్డ్స్ ఓపెన్ అయ్యి చాలా అంటే చాలా రచ్ అవుతుంది. బట్ ఈవిని తీసుకునే ఛాన్స్ ఉంటుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ప్రజెంట్ చాలా నెగిటివ్గా ఉన్నారు కాబట్టి. బట్ అప్రోచ్ అయ్యారు అని తెలుస్తుంది కానీ మ్యాక్స్ తీసుకోరు నాకు తెలిసి ఈవిడ్ని, ఎందుకంటే ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో ఆవిడ్ని అయితే తీసుకోరని అయితే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈవిడ ఆషిక కథలో రాజకుమారి అండ్ త్రినయని ప్రజెంట్ సీరియల్.
అండ్ ఆవిడని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆషిక బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సీరియల్‌లో ఫుల్ అంటే ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు. ఒక పీక్ స్టేజ్‌లో ఉంటదనమాట ఆవిడ పర్ఫార్మెన్స్. ఆవిడ గనుక 'బిగ్ బాస్' సీజన్ 10 తెలుగులోకి వస్తే మాత్రం గేమ్ గేమ్ చేంజర్ అవుతది అని చెప్పుకోవచ్చు. అంత బాగా మాట్లాడతారు, అంత బాగా యాక్ట్ చేస్తారు, అంత బాగా ప్రతి దాంట్లో ఒక డెడికేటెడ్ వర్క్ అనేదైతే చూస్తారు. తనకి డెడికేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఏ పనైనా సరే ఆవిడ, ఏ వర్క్ అయినా సరే చాలా అంటే చాలా డెడికేటెడ్తో వర్క్ చేస్తారు. అండ్ ఆల్సో హార్డ్ వర్కర్ కూడా. సో ఈ అషికాని కూడా సంప్రదించే అవకాశాలు అయితే ఉన్నాయి. మ్యాక్స్ టీమ్ అప్రోచ్ అయ్యారు, బిగ్ బాస్ టీమ్. తను కూడా రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మ్యాక్స్ అషిక వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో అషిక చాలా గేమ్స్ కూడా బాగా ఆడతారు అబ్బా. ఎందుకంటే అంతకుముందు చాలా ఐ మీన్ చాలా షోస్లో చూసాము, తను మాట్లాడే విధానం చూసాము. సో అషిక కూడా ఒక బెస్ట్ ప్లేయర్ అయితే అవుతుంది అని అనిపిస్తుంది నాకు బిగ్ బాస్కి వస్తే. ఆవిడ బాగా ఆడతారు. నెక్స్ట్ నెక్స్ట్ వినిపించే పేరు సుహాసిని. ఈవిడ దేవత సీరియల్తో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయారు సుహాసిని గారు. స్టార్ మాలో వచ్చింది. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల్లో కమీడియన్గా చేస్తున్నారనమాట. ఆవిడ కామెడీ ఆవిడ హీరోయిన్ ప్లస్ కమీడియన్. ఆవిడ కామెడీ సెన్స్ మాత్రం మామూలుగా ఉండదు సుహాసిని గారు. నాకు సుహాసిని గారి విషయంలో అర్థం అవ్వంది ఒకటే. పల్లిగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను పెద్దగా ఇలా అయిపోయాను, అయినా కూడా సుహాసిని గారు సేమ్ అలానే ఉన్నారు. అంత బాగా ఫిజిక్ మెయింటైన్ చేస్తారనమాట ఆవిడంటే నిజంగా చాలా ఇష్టం. అండ్ ఆల్సో షీజ్ హార్డ్ వర్కర్ అనమాట. మళ్ళీ మనందరికి తెలియని విషయం ఏంటంటే ఆవిడ 8th క్లాస్ వరకే అంటారు చదువుకున్నాడు. సో అషిక చదువుకుంది, సారీ అషిక కాదు, ఇట్లా సుహాసిని చదువుకుంది ఓన్లీ 8th క్లాస్ వరకేనంట. బట్ తన యాక్టింగ్ స్కిల్స్ చూడాలి, తను మాట్లాడే విధానం చూడాలి, తన డాన్సింగ్ స్కిల్స్ చూడాలి, ఒక రేంజ్లో ఉంటాయి అసలు ఆవిడవి. సో సుహాసిని గారికి అంత టాలెంట్ ఉందండి. నాకైతే సుహాసిని గారు నిజంగా ఫస్ట్ నుంచి చూస్తున్నా కదా, ఈవిడ మ్యాక్స్ ఒక సినిమా హీరోయిన్ అవ్వాలి అని అయితే ఆవిడ చాలా గోల్ పెట్టుకున్నారు. ఆవిడ కొన్ని మూవీస్ కూడా తీశారు, లైక్ చంటిగాడు, ఇంకా సంథింగ్ మూవీస్లో కూడా కనిపించారనమాట ఆవిడ. బట్ తనకి సీరియల్లో వచ్చినంత ఆదరణ సినిమాల్లో దక్కలేదనమాట. మళ్ళీ సీరియల్కి షిఫ్ట్ అయిపోయారు. బట్ సీరియల్లో వన్ ఆఫ్ ది గ్రేట్ హీరోయిన్గా అయితే నిలిచారనమాట. మ్యాక్స్ సుహాసిని గారికి లాస్ట్ జనరేషన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వరకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అది ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే కాదు. ఎందుకంటే సుహాసిని గారి టాలెంట్ అలాంటిది. అండ్ ఆల్సో తను అంత బ్యూటిఫుల్గా ఉంటారు, అంత క్యూట్గా ఉంటారు, అంత కరెక్ట్గా ఆవిడ మెయింటైన్ చేస్తారనమాట. అండ్ ఆల్సో యాక్టింగ్ కూడా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఈరగ తీసేస్తారనమాట. 8th క్లాస్ చదివి ఒక పర్సన్ ఈ స్టేజ్కి రావడం అంటే అది మామూలు మాటలు కాదు. సో అలాంటి సుహాసిని గారంటే అండ్ ఆల్సో గేమ్స్లో కూడా ఒక రేంజ్లో ఉంటారనమాట. ఆల్రెడీ ఇప్పుడు షోస్లో చూసాం కదా, తను ఎంటర్టైన్ చేయడంలో కూడా అంతే తోపు అనమాట. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ కుక్ విత్ జాతిరత్నాల్లో. మ్యాక్స్ ఆవిడ కొన్ని వీక్స్లో ఆవిడ అవార్డు కూడా తీసుకున్నారు, అంటే బెస్ట్ ఎంటర్టైనర్ అని సంథింగ్ వాళ్ళు నేమ్ ఇస్తారు కదా. సో అవి కొన్ని వీక్స్లో ఆవిడ తీసుకున్నారు కూడా. సో అలాంటి పర్ఫార్మర్ అనమాట సుహాసిని గారు. సుహాసిని గారు బిగ్ బాస్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆవిడకి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అంటే చాలా వరకు ప్లస్ అయ్యే సూచనలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఆవిడ ఒక హీరోయిన్ అండ్ చాలా గ్లామర్గా ఉంటారు. మ్యాక్స్ తనకి ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది ఉన్నారు. అండ్ ఆల్సో ఫ్యామిలీ ఫాలోయింగ్ చాలా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు తనకి ఓటేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా తను మంచి ఎఫర్ట్స్ పెడుతుంది. సో ఆవిడ అంత ఎఫర్ట్ పెట్టి తన గేమ్ బాగా ఆడితే లాస్ట్కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఆవిడకి చాలా అంటే చాలా ఉన్నాయి. సో సుహాసిని గారు అయితే బిగ్ బాస్కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ కేస్ సుహాసిని గారు వస్తే గనక మ్యాక్స్ నెంబర్ 1 పొజిషన్లో నించునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు లేడీ విన్నర్ సుహాసిని గారు అవుతారు. సో అలాంటి సుహాసిని గారు బిగ్ బాస్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా హై ఉన్నాయి. మ్యాక్స్ బిగ్ బాస్ టీమ్ సుహాసిని గారిని అప్రోచ్ అయ్యారు అని తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఫస్ట్ అఫీషియల్ ఇంటర్వ్యూ ఉంటుంది కూడా. సో ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అని కూడా తెలుస్తుంది. బట్
అండ్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటాయి కానీ బట్ వీళ్ళు 99.99% సుహాసిని గారు బిగ్ బాస్లోకి అడుగు పెట్టే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటి ఛాన్స్ని సుహాసిని గారు అయితే మిస్ చేసుకోరు. ఎందుకంటే తనలో ప్రతి ఒక్క టాలెంట్ ఉంది. ఆవిడ టాలెంట్ని బయటకు తెలిస్తే కనుక ఒకవేళ బిగ్ బాస్లోకి వస్తే ఈ విధంగానైనా తన మూవీస్లో నేను చెయ్యాలి అనే ఏమంటారు, తనకు ఒక డిజైర్ ఉంది కదా, తనకు ఒక కోరిక ఉంది, ఒక ఎయిమ్ అనేది ఉంది, ఒక ప్యాషన్ ఉంది. అంటే మూవీస్లో తను చేయాలి అనే ప్యాషన్ సుహాసిని గారికి ఉంది. సో మ్యాక్స్ బిగ్ బాస్కి వస్తే కనుక ఆవిడ మూవీస్లో మంచి ఛాన్సెస్ వస్తాయి అయితే అని నాకు మంచి ఛాన్సెస్ వస్తాయని అనిపిస్తుంది. బట్ సీరియల్లో కూడా ఆవిడ చాలా నెంబర్ వన్గా ఉన్నారు. మూవీస్లో రాకపోయినా సరే తనకి సీరియల్స్ చాలా బాగా అసలు నెంబర్ వన్ హీరోయిన్ ఆవిడ. మళ్ళీ మర్చిపోయాను, మామగారు సీరియల్ కూడా తీశారు కదా ఈ మధ్య, అందులో కూడా చాలా అంటే చాలా అసలు తను ఏ కాస్ట్యూమ్లో అయినా సరే సుహాసిని గారు వేరే రేంజ్లో ఉంటారు. సో అండ్ ఆల్సో తను వర్క్ కూడా అంతే హార్డ్గా చేస్తారు. అబ్బా ఒకటి, ఆవిడ అందరినీ పొగుడుతున్నానని అనుకోకండి కానీ ఆవిడని కూడా పొగుడుతాను. ఎందుకంటే ఆవిడలో అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అందంతో పాటు బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా, అది సుహాసిని గారు అనమాట. నాకు ప్రజెంట్ తెలిసిన హీరోయిన్స్లో. ఎందుకు అలా చెప్తున్నానంటే ఆవిడ చదివింది 8th క్లాస్, బట్ కొంచెం కూడా పట్టు విడవకుండా సీరియల్లో సినిమాల్లో నటించాలని వచ్చారు. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో నటించారు అండ్ ఆల్సో సీరియల్స్లో నటించారు. ఆ సీరియల్స్ కూడా నెంబర్ వన్ సీరియల్స్ అనమాట, ఏది తీసిపోని సీరియల్, అలాంటి సీరియల్స్లో నటించారు అనమాట. సో అందుకే నాకు సుహాసిని గారు అంటే చాలా ఇష్టం. నా కోడలు బంగారం అనే సీరియల్లో కూడా నటించారు. అదొక హై లెవెల్, వేరే లెవెల్ అనమాట. సో ఇలాంటివి మంచి మంచి సీరియల్స్ మన ముందు ఎన్నో తెచ్చారు. ఇంకోటి చెప్తాను, ఆవిడ ఓన్లీ హీరోయినే కాదు, ఓన్లీ ఎంటర్టైనరే కాదు, అండ్ ఆల్సో షీఈ్ ఆల్సో ఆ ప్రొడ్యూసర్ అనమాట. మామగారు అనే సీరియల్కి ఆవిడే ప్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ చెప్పారు కదా, అంటే మామగారు ఆవిడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆవిడ తేజస్విని గౌడ, అమర్దీప్ గారి వైఫ్ని ఆ సీరియల్లో మెయిన్ లీడ్గా పెట్టాలనుకున్నారు కానీ బట్ తనకి అప్పుడు అమర్దీప్ గారేమో బిగ్ బాస్లో ఉన్నారు. ఆవిడకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల విద్యా నంబర్ అని తమిళ్లోనే సంథింగ్ నెంబర్ 1 అని తమిళ్లోనో సంథింగ్ ఏమో చేస్తున్నారు, కన్నడలోనో. సో దానివల్ల ఆవిడ ఒప్పుకోలేదు. తేజస్విని గౌడ తప్పుకోవడం వల్ల ప్రొడ్యూసరు సుహాసిని గారు అయ్యారు అండ్ ఆల్సో మెయిన్ లీడ్ కూడా సుహాసిని గారే అయ్యారు. ఆ సీరియల్ కూడా చాలా అంటే చాలా హిట్ అయింది. మామగారు సీరియల్ చాలా అంటే చాలా బాగుంది. సో సుహాసిని గారు ఇందులోకి వస్తే చాలా ఎంటర్టైన్ చేస్తారు అని కోరుకుంటున్నాను అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కుక్ విత్ జాతిరత్నాల్లో ఆవిడ ఎంటర్టైన్మెంట్ అయితే మనం చూస్తున్నాం. ఆ కుకింగ్ షోలోనే ఆవిడ అంత ఎంటర్టైన్ చేస్తే బిగ్ బాస్కి వస్తే ఇంకా ఎంత ఎంటర్టైన్ చేస్తారు. 24 hours ఇక్కడే ఉంటారు కాబట్టి. సో అలాంటి పర్సన్ అయితే బిగ్ బాస్లోకి రావాలని కోరుకుంటున్నాను. మ్యాక్స్ బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యి ఆవిడకి అఫీషియల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేశారు అని బజ్ వస్తుంది. ఆవిడ కూడా ఒప్పుకున్నట్లే బజ్ వస్తుంది. రెమ్యునరేషన్ అన్నీ సెట్ అయిపోయినట్లే అని అనిపిస్తుంది. ఇంకా మనం అప్పటి కోసం వెయిట్ చేయాలన్నమాట. ఇంకా ఒక 50 days కూడా లేదండి మ్యాక్స్ అది బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు. సో ఇవన్నీ అయితే దృష్టిలో పెట్టుకొని సుహాసిని గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ తేజస్విని గౌడ, అమర్దీప్ గారి వైఫ్. ఈవిడ కూడా బిగ్ బాస్లోకి రావడానికి సముఖంగా ఉన్నారు. తను వస్తారు అని అయితే అనిపిస్తుంది. ఆవిడ కూడా బ్యూటీ విత్ బ్రెయిన్ అనమాట. గేమ్స్లో కూడా చాలా బాడతారు. ఆల్రెడీ చూసాము ఈ మధ్య ఒక షోలో పార్టిసిపేట్ చేశారు కదా వాళ్ళిద్దరు. ఓంకార్ గారిది షో పేరు మర్చిపోయినా, చూసి కూడా మర్చిపోతాను నేను, పిచ్చిదాన్ని. ఆ షోలో కూడా వాళ్ళు 4th place సంథింగ్ 3rd placeలోనే వచ్చారనమాట. 4th placeలో వచ్చారు వాళ్ళు. అమర్దీప్ చౌదరి గారు అండ్ తేజస్విని గారు చాలా మైండ్ గేమ్ ఆవిడ చాలా బాగా ఆడతారు. ప్రతిదీ ఆలోచిస్తారు. ఆవిడ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని కొంచెం మంది ఉంటారు. అందులో సుహాసిని గారు, నెక్స్ట్ తేజస్విని గౌడ గారు. అంటే వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అమర్దీప్ చౌదరి గారిని తమ్ముడు అని పిలుస్తుంది అనమాట సుహాసిని. సో తేజస్విని గౌడ ఏమో సుహాసిని గారిని అక్క అని పిలుస్తుంది. సో వాళ్ళ బాండింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. బిగ్ బాస్లో కూడా అలాంటి బాండింగ్ మనం చూడొచ్చు. ఇన్ కేస్ తేజస్విని గౌడ అండ్ సుహాసిని గారు ఇద్దరు వస్తే కనుక ఖచ్చితంగా మంచి బాండింగ్ అయితే చూడొచ్చు. తేజు
చాలా బాగా డాన్స్ చేస్తది. చాలా బావుంటారు. అండ్ ఆల్సో చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఏదైనా చాలా పాజిటివ్‌గా తీసుకుంటారు. తనకి ఏదైనా గేమ్ ఆడాలంటే అంతే పట్టుదలతో ఆడతారు. సో, అలాంటి తేజస్విని ఖచ్చితంగా బిగ్ బాస్‌లోకొస్తే ఒక రేంజ్‌లో ఉంటది. సో, తేజస్విని గౌడ బిగ్ బాస్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. ఇన్‌కేస్ తను బిగ్ బాస్‌లోకొస్తే గనక నా ఓటు మాత్రం తేజస్వినికే. ఎందుకంటే ఒక రీజను, అంటే తను గేమ్ ఇంకా చూడలేదు. ఒకవేళ గేమ్ చూస్తే ఎవరిదైనా మార్చుకోవచ్చేమో గానీ, ప్రెజెంట్ అయితే మా అమర్‌దీప్ చౌదరి గారు ఉన్నారు గాబట్టి నేనైతే తనకే సపోర్టు. సో, నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా నచ్చితే అప్పుడు సంగతులే గానీ, అంటే మనకి చూడగా ఇప్పుడు మనకి ఒకళ్ళు నచ్చారు లోపలికెళ్ళే ముందు. బట్ చూడగా ఇంకొకళ్ళు నచ్చుతూ ఉంటారు. వాళ్ళ గేమ్స్ బావుంటాయి. వాళ్ళు మాట్లాడే విధానం బావుంటది. వాళ్ళు ఉండే విధానం బావుంటది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బావుంటది. సో, అలాంటి పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళ మాస్టర్ గేమ్ బావుంటది. వాళ్ళ మైండ్ ప్లానింగ్ బావుంటది. ఫిజికల్ గేమ్ బావుంటది. సో, అలాంటి పర్సన్‌ని మనం లైక్ చేస్తాం కాబట్టి, ఇన్‌కేస్ అప్పుడు ఒపీనియన్ మారొచ్చేమో గానీ, ఇప్పుడైతే ఒకవేళ తేజస్విని వస్తే ఖచ్చితంగా నా సపోర్ట్ మీకే. సో, ప్లీజ్ అయితే రండి మీరు. సో, తేజు వస్తే గేమ్ ఒక రేంజ్‌లో ఉంటది అనైతే నాకనిపిస్తుంది. అలాంటి గేమ్స్ తేజు ఖచ్చితంగా ఆడతది. మంచి గేమర్ ఆవిడ. ఒక టాప్ పొజిషన్‌లో ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా తేజుకుంది. విన్నర్ అయ్యే ఛాన్సెస్ తేజుకున్నాయి. సో, మ్యాక్స్ బిగ్ బాస్ టీము తేజుని అప్రోచ్ అయినట్లు మొత్తం అఫీషియల్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయినట్టు కూడా తెలుస్తుంది. బట్ రెమ్యూనరేషన్ విషయంలో టాక్ నడుస్తుంది. అవి రావాలని కోరుకున్నాము. తేజు వస్తేనే చాలా బావుంటది. సో, తేజు రావాలని అయితే కోరుకున్నాం. నెక్స్ట్ కావ్యశ్రీ. కావ్యశ్రీ వస్తే ఇంకా బావుంటది. ఈవిడ పట్టుదల మనం చూస్తూనే ఉన్నాము. ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది. ఆయన ఎంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నారో కావ్యశ్రీ గారు మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఇప్పుడు ఆటలో చేస్తున్నారు. ఆవిడ 'ఆహా' షోలో వస్తుంది. సో, అలాంటి తేజస్వి వస్తే కనుక చాలా అంటే చాలా బావుంటది. సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్. ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్ అనమాట. బట్ వాళ్ళకి డిఫరెన్సెస్ ఏమొచ్చాయో తెలీదు. అప్పుడు నిఖిల్ గారు కూడా చెప్పారు, తప్పు నాదే, నేను బయటికెళ్ళిన తర్వాత మాట్లాడతాను అని. బట్ అది జరగలేదు. వాళ్ళిద్దరు కలిసిపోతారనుకున్నాం, కానీ కలిసిపోలేదు. ఓకే. ఆ టాపిక్ అక్కడితో వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు. మళ్ళీ మనం ఆ టాపిక్‌ని స్టార్ట్ చేయడం అనవసరం. బట్ కావ్యశ్రీ గారొస్తే ఒక రఫ్ అండ్ టఫ్‌గా ఉంటది. బట్ వీళ్ళందరూ వస్తే ఏంటబ్బా అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్. కావ్యశ్రీ గానీ, అండ్ సుహాసిని గారు గానీ, అండ్ తేజస్విని గౌడ గానీ వీళ్ళందరూ ఫ్రెండ్స్. బట్ వీళ్ళందరూ ఒకే దగ్గర వస్తే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఏమన్నా గొడవలు అవుతాయా? ఏమన్నా గొడవలు పడతారా గేమ్ విషయంలో? లేకపోతే కలిసి ఉంటారా? ఇలాంటి ఒక ఫీలింగ్ అయితే నాకుందబ్బా! మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. మ్యాక్స్, కావ్య వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బస్ ప్రకారం ఆవిడైతే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి బిగ్ బాస్‌కి. సో, కావ్య రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? మీరు కామెంట్ చేయండి. అప్పుడు నిఖిల్ మాల్యక్కల్ విన్నర్ అయ్యాడు. ఇప్పుడు కావ్యశ్రీ విన్నర్ అవ్వాలని అయితే నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. అండ్ ఆల్సో వాళ్ళిద్దరు కలిసిపోతే ఇంకా బాగుంటుంది. బట్ కొన్ని కలవు కదా ఎవరెన్ని కోరుకున్నా సరే. సరే, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళు కలుస్తారో లేదో వాళ్ళ ఇష్టం. బట్ ఈవిడైతే బిగ్ బాస్కి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంజలి టోట. ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి. బట్ చిన్న పిల్లాడు కదా, ఆల్రెడీ చిన్న పిల్లాడు, తనకి ఒక చిన్న పిల్లాడు, ఆవిడ బేబీ తల్లి అయినా సరే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి వచ్చారు. మ్యాక్స్ బిగ్ బాస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం బిగ్ బాస్కి వస్తారు ఈవిడైతే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ ఈవిడ్ని అప్రోచ్ చేసింది ఆల్రెడీ. ఈవిడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బిగ్ బాస్కి ఈవిడ వస్తే కూడా ఒక రేంజ్లో ఉంటుంది. తనకి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. చూడాలి, ఆవిడ కూడా వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళు అంటే తను గేమ్స్ కూడా బాగా ఆడతారబ్బా. ఒక బేబీ తల్లయ్యుండి కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లోనే అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు ఆవిడ. అంటే మ్యాక్స్ ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది, స్ట్రాంగ్‌గా ఉండే ఛాన్స్. బట్ తను ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. సో, వీళ్ళందరిలో తనూజ ఎవరవుతారో చూడాలి. రెండో తనూజ విన్నర్ స్టేజ్‌కి పోయి
అంటే తనుజ రన్నర్ దగ్గర ఆగిపోయింది. విన్నర్ అయ్యే తనుజ ఎవరో చూడాలి ఇందులో. తనుజ తనుష లాగా ఎవరు పర్ఫామ్ చేస్తారో చూడాలి, తనలాగా ఎవరు స్ట్రాంగ్గా ఉంటారో చూడాలి. సో నాకు రెండో తనుజను చూడాలని ఉంది. వీళ్ళందరూ నేనైతే రెండో తనుజ లాగా తేజస్విని గౌడని ఆర్ కావ్యశ్రీని చూస్తానేమో అని అనిపిస్తుంది. మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. తనుజ లాగా అండ్ రితు చౌదరి లాగా ఎవరు గేమ్ పర్ఫెక్ట్గా ఆడతారు, ఎంత బాగా ఆడతారు, ఎంత బాగా మైండ్ గేమ్ అప్లై చేస్తారు అనేది మీరైతే ఆలోచించి చెప్పండి. నాకైతే వాళ్ళిద్దరి మీద ఉంది. మీకు ఎవరి మీద ఉందో మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వాయిస్లో వచ్చేసి శివకుమార్ మహిరాల్. సో ఈ శివకుమార్ అయితే ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళిద్దరు ఒక 7 years నుంచి లాంగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఇప్పుడు తర్వాత ప్రిష్ జ్యువెలరీ అనే స్టోర్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది. సో తను కూడా శివ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. శివ్ వస్తే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్యాన్స్ కుట్టేసుకుంటారు. ఇంకా వీళ్ళందరూ ఫ్రెండ్స్ వస్తున్నారు, ఎలా ఏంటి ఓట్లు అనే దాని గురించి కొట్టేసుకుంటారనమాట నాకు తెలిసి. సో శివ్ కూడా చాలా మైండ్ గేమ్ ఆడతాడు. ఇంకా శివ్ వస్తే శివ్ ఫ్యాన్స్ ప్లస్ ప్రియాంక ఫ్యాన్స్ శివ్కి చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. సో శివ్ గారు రావాలని అయితే కోరుకుంటాను. నెక్స్ట్ శివకుమార్ ఇప్పుడు నిన్ను కోరి అనే సీరియల్లో చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది నిన్ను కోరి. ఆయన చాలా ఎమోషనల్గా చేస్తారు, చాలా ఫన్నీగా చేస్తారు. తన యాక్టింగ్ చాలా అంటే చాలా నచ్చుతుంది నాకు శివకుమార్ గారిది. అండ్ ఆల్సో వాళ్ళ రిలేషన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలా ఉన్నా సరే వాళ్ళు మంచిగా ఉంటారనమాట. సో అలాంటి రిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నూకరాజ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లోకి వచ్చాడు కదా నూకరాజు. తను గేమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ తనకి కొంచెం ఆరోగెన్స్, కోపం ఎక్కువ అనమాట నూకరాజ్కి. సో అలాంటి నూకరాజు వస్తే గొడవలు అయితే బాగా అవుతాయి. మ్యాక్స్ జనాలకు కావాల్సింది కూడా అదే, గొడవలు, ఎంటర్టైన్మెంట్ చూడడం. సో అలాంటి వాటిని నూకరాజు గారు చాలా అంటే చాలా పండించగలరు. వాటిని మంచి సపోర్ట్ ఉంటుంది, అంటే బాగా పండించగలరు అని అయితే నేను అనుకుంటున్నాను నూకరాజు గారి గురించి. సో ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి నూకరాజ్ గారు. నెక్స్ట్ అనిల్ గీలా. లాస్ట్ టైం అనిల్ గారు వస్తున్నారు అని అనుకున్నారు, లాస్ట్లో ఎందుకో వద్దనేసారంట బిగ్ బాస్ టీం వాళ్ళే. దాని గురించి చాలా అంటే చాలా రచ్చ జరిగింది. ఆల్రెడీ అనిల్ జీలాకి కాల్ చేశారు, మళ్ళీ వద్దని చెప్పేశారు అని అనిల్ గారు కూడా చాలా దాంట్లో చెప్పారు. బట్ ఆయన అయితే రావడం కష్టం ఇప్పుడు. సో ఆయన వస్తారని అయితే నాకైతే నమ్మకం లేదు అనిల్ గారి గురించి. సో వీళ్ళలో కళ్యాణ్ ఎవరు అవుతారు, ఒక సెలబ్రిటీలో కళ్యాణ్ ఎవరు అవుతారు, ఎవరు విన్నర్ అవుతారు అనేది చూడాలి. మ్యాక్స్ వీళ్ళకి అఫీషియల్ ఇంటర్వ్యూస్ జరిగినాయి అయితే అని అనిపిస్తుంది. సో మనకి నెక్స్ట్ ఇందులో వినిపించే పేరు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, ప్రభాకర్ గారి సుపుత్రుడు. సో ఆయన పేరైతే బాగా వినిపిస్తుంది. తిప్పుకుంటాను అనే సాంగ్ మీద ఊరికే డాన్స్ వేసుకుంటూ ఉన్నాడు కదా ఆ పిల్లడమంటే. ఓకే కామెడీలో చెప్తుంది ఏంటి అని అనుకోకుండా నాకు అది విన్నప్పుడల్లా ఎట్లనో అనిపిస్తుంది. భలేగా కామెడీ, నాకు కామెడీగా అనిపిస్తుంది అనమాట. శ్రీదేవి గారు తన చంద్రహాస్ ఇద్దరు డాన్స్ వేస్తుంటే. సో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఈ పిల్లాడైతే, ఈ పిల్లాడు కాదనుకుంటా వేరే పిల్లాడు. ఓకే బై మిస్టేక్ చెప్పేసిన. ఓకే చంద్రహాస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ తన హీరో కదా, మేబీ వాళ్ళ డాడీ పంపిస్తారో లేదో చూడాలి. ఒక సెలబ్రిటీగా ఆయన్ని లోపలికి పంపిస్తారో లేకపోతే మనకొద్దు బిగ్ బాస్ అని అంటారో చూడాలి. ప్రభాకర్ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే మీరు బిగ్ బాస్కి వెళ్తారా అంటే నేనైతే వెళ్ళను అని ప్రభాకర్ గారు చెప్పారు. బట్ ఈ చంద్రహాస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వస్తే మాత్రం ప్రభాకర్ ఫ్యాన్స్ మొత్తం ఈ చంద్రహాస్కి సపోర్ట్గా ఉంటారు. తనకు కూడా ఒక ఫ్యాన్ బేస్ అంటూ ఉంది. సో తనైతే క్లియర్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి, వచ్చే ఛాన్సెస్. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం సో వీళ్ళలో తనుజ ఎవరవుతారు, కళ్యాణ్ ఎవరవుతారు, డిమాండ్ పవన్ ఎవరవుతారు, రీతు చౌదరి ఎవరవుతారు, ఇమాన్యుల్ లాగా ఎంటర్టైనర్ ఎవరవుతారు, సంజన గారు లాగా గేమ్ చేంజర్ ఎవరవుతారు అనేదైతే మనం చూడాల్సి ఉంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇదైతే సెలబ్రిటీస్ లిస్ట్ మ్యాక్స్ వీళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. ఒకవేళ ఏమైనా రెమ్యునరేషన్ ఇష్యూస్ ఉంటే ఒకవేళ తప్పుకోవచ్చేమో, కానీ మ్యాక్స్ వీల్ కన్ఫర్మేషన్ అన్నట్లే. సో మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.
మన ఛానల్ని ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోస్ చూస్తూనే ఉండండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్ అయితే గ్రో అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 800 వాచ్ అవర్స్ ఉన్నాయి. ఇంకా మీరు చూస్తూ ఉంటే వాచెస్ పెరుగుతూ ఉంటే నాకు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. అంటే నాకు వీడియోస్ చేయాలనే ఆలోచన పెరుగుతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసే వీడియో చూసి టైం వేస్ట్ అని అయితే అనుకోకండి. ప్లీజ్ మీరు ఎంతో కొంత వీడియో చూస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా ఎన్ని ఛాన్సెస్ ఇంకా ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా నేను మీకైతే వీడియో చేసి పెడతాను. సో ప్రతి ఒక్కళ్ళు మన వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో లైక్ కామెంట్ షేర్ కూడా చేయండి. మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల మన ఛానల్కి అయితే మంచి గ్రోత్ అనేది అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయండి, వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. అంటే మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం మందికి పుషప్ అవుతుంది. వాళ్ళు చూసే ఛాన్సెస్ ఉంటాయి, యూట్యూబ్ పుషప్ చేస్తుంది. సో థ్యాంక్ యూ.